ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. చరణ్కి పల్లవిని చేసుకోవడం ఇష్టం లేదు, కానీ పల్లవి అంటే వాడికిష్టమే. ఎందుకంటే వాడి కెరియర్లో ఎన్నోసార్లు అది ఉపయోగపడింది. అది మంచిదనే ఒక అభిప్రాయం ఉంది చరణ్కి. తన జాతకంలో ఉన్న దోషం కారణంగా తనని పెళ్లి చేసుకుంటే పల్లవి చచ్చిపోతుందనే విషయం వాడికి తెలిస్తే వాడు ఖచ్చితంగా పల్లవిని చేసుకోవడానికి ఇష్టపడడు. అప్పుడు నా శత్రువు ఎలా చేస్తుంది? ఈ విషయం ఎప్పటికీ తెలియకూడదు. అమ్మా, ఏంటి నాన్న? ఏంటి నాన్న చాలా ప్రేమగా మాట్లాడుతున్నావు, కానీ ఈ పెళ్లి చేయడానికి డిసైడ్ అయిపోయావా? ఇంకెందులో మార్పేమీ లేదా? చరణ్, నేను ఆల్రెడీ నీకు చెప్పాను, నేను ఏ నిర్ణయమైనా ఆలోచించి తీసుకుంటాను, నీ భవిష్యత్తు కోసమే తీసుకుంటున్నాను అని. నువ్వు మళ్ళీ 1కి 10 సార్లు అడగాల్సిన అవసరం లేదు. నా నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదు. అది కాదమ్మా. చరణ్, నువ్వు ఈ పెళ్లి కనుక చేసుకోను అంటే ఏం జరుగుతుందో చెప్పాను కదా, అది మర్చిపోకు. బావగారు, ఆంటీ ఏ నిర్ణయం తీసుకున్నా బాగా ఆలోచించే తీసుకుంటారు, మీ భవిష్యత్తు గురించి తీసుకుంటారు అని ఎందుకు నమ్మడం లేదు మీరు? భవిష్యత్తా? నాకు అసలు భవిష్యత్తు అక్కడ కనిపిస్తుంది అక్షిత. చరణ్, ఇన్ని మాటలొద్దురా. మీ అమ్మ నీకెప్పుడు మంచి చెయ్యాలనే చూస్తుందని నువ్వు నమ్ముతావా, నమ్మట్లేదా? నమ్ముతానమ్మా. మరిక ఈ విషయాన్ని అక్కడితో వదిలేసి వెళ్ళి పల్లవితో పెళ్లికి సిద్ధమవ్వు. మేడం, మీ ఇద్దరి పెళ్లికి నేను ఒప్పుకోనంత వరకు నువ్వు నా మాటకి రెస్పెక్ట్ ఇవ్వలేదు. ఇప్పుడు ఒప్పుకొని మీ ఇద్దరికి పెళ్లి చేస్తాను అన్నా నా మాటకి రెస్పెక్ట్ ఇవ్వవా? నేనేం రెస్పెక్ట్ ఇవ్వలేదు మేడం. మరి మేడం ఏంటి? అత్తయ్య అని పిలవమని చెప్పాను కదా. నిజంగా మా ఇద్దరికి పెళ్లి చేయడానికి మీరు ఒప్పుకోవడం చాలా ఆశ్చర్యంగా ఉంది మేడం. ఇందక్కడి వరకు మాకు ఆశ్చర్యంగానే ఉంది. జస్ట్ ఇప్పుడే క్లారిటీ వచ్చింది. ఆ క్లారిటీ ఏంటి అనుకుంటున్నావా? నీ మంచితనం గురించి వీళ్ళకి అర్థమయ్యేలా చెప్పాను. ఎందుకు నేను నిన్ను కోడలుగా చేసుకోవాలని ఫిక్స్ అయిపోయానో కూడా చెప్పాను. మీరు ఒప్పుకున్నారు, కానీ మీ అబ్బాయి పల్లవి, వాడి గురించి నువ్వేం ఆలోచించక్కర్లేదమ్మా. వాడికి నా మాట అంటే వేదం. నా మాట ఎప్పుడూ కాదనడు. ఎట్టి పరిస్థితుల్లో అనుకున్న ముహూర్తానికి మీ ఇద్దరికి పెళ్లి జరిగి తీరుతుంది. నువ్వింకేం ఆలోచనలు పెట్టుకోకుండా ప్రశాంతంగా ఉండు, సరేనా? సరే అండి. నా కొడుకుని పెళ్లి చేసుకుని జీవితంలో హ్యాపీగా ఉండాలని కలలు కంటోంది. కానీ ఆ పెళ్లే దానికి మృత్యు అవుతుందని తెలీదు. పాపం. పెళ్లి కాబోతుందన్న ఆనందం దాని మొహంలో కనబడుతోంది. పెళ్ళైతే ఎలాగో పాడెక్కిపోతుంది కదా, అంతవరకైనా ఆనందపండి పాపం. అమ్మ పల్లవి, వంటలన్నీ రెడీయా? రెడీ అత్తయ్య. మరింకే అందరినీ పిలిచేయొచ్చుగా. పిలుస్తాను. నువ్వాగమ్మా, నేను పిలుస్తానుగా. అత్తయ్య, యాండి, చంటి,
అందరూ రండి. వస్తున్నా అమ్మా. పల్లవి, నువ్వు కూడా కూర్చోమ్మా. లేదత్తయ్య, నేను వడ్డిస్తాను. సర్లే ఆంటీ, కోరిక తీర్చుకొనివ్వండి. కోరికలేంటి? అదే కాబోయే ఇంటి కోడలు కదా, తను ఏదనుకుంటే అదే చెయ్యనివ్వండి అని చెప్తుంది. అదే కదా భువన? మ్మ్, మ్మ్. అవును, అందరూ ఉన్నాం. చరణ్డి నాన్న చరణ్, చరణ్. ఏంటి మమ్మీ? ఏంటంటావేంట్రా? రా భోంచేద్దు గాని. నాకేం వద్దు మమ్మీ, ఆకలిగా లేదు. మీరు తినండి. చూసారా అత్తయ్య, మీరెంత చెప్తున్నా తను మాత్రం తన పంతంతోనే ఉంటున్నాడు. అయ్యో, నువ్వు అలా ఏమీ ఫీల్ అవ్వకమ్మా, తప్పుగా అర్థం చేసుకోకు. చరణ్, నేను చెప్తున్నాను, రా నాన్నా. పోనీలేండి అత్తయ్య, ఆయన ఇబ్బంది పెట్టకండి. ఆయన ఇప్పుడు భోజనానికి ఎందుకు రానన్నారో నాకు అర్థమైంది. మీరు తినేసేయండి. ఎందుకు రానంటున్నాడు? ఆ, అది ఆ, మీ అందరి ముందు ఎలా చెప్తాను? ఏయ్, ఎందుకు ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? ఓవర్ యాక్షన్ చేయడం ఏంటి? మీరెందుకు భోజనానికి రానంటున్నారో నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. ఎందుకు రానంటున్నాడమ్మా? అదే అత్తయ్య, మీ అందరూ ఉండగా భోజనం చేస్తే మా ఇద్దరికి ప్రైవసీ ఉండదు కదా. అదే మీరందరూ తినేశారనుకో, ఆయన ఒక్కరే భోజనం చేయకుండా ఉండిపోతే నేనేం చేస్తాను? ఏముంది, కంచంలో అన్నం పెట్టుకుని తినండి అంటూ రూమ్లోకి తీసుకెళ్తావు. తర్వాత ఏం చేస్తాను? పక్కనే కూర్చుని గోరుముద్దలు తినిపిస్తావు. ఇంకేముంది, నాకు వద్దు వద్దు అని వాడు అంటాడు, తినాలి తినాలి అంటూ నువ్వు బ్రతిమలాడుతూ ఉంటావు. అలా అచ్చిక బుచ్చికలు ఆడుకుంటూ ఒకరికొకరు అన్నం తినిపించుకుంటూ ఉంటారు, అంతే కదా? ఓహో, అందుకు తిననంటున్నాడా? సరేరా, తానే తీసుకొస్తుందిలే. నువ్వు రూమ్లోనే ఉండు, మేం తింటాం. అదేంటన్నయ్య వచ్చేసావు? వెళ్ళి రూమ్లోనే ఉండు. ఏం అవసరం లేదు, నేను ఇక్కడే భోంచేస్తాను. ఎందుకండి? నేను తీసుకొస్తాను కదా. ఏం అవసరం లేదు, నేను ఇక్కడ తింటానంటున్నాను కదా. వడ్డించు.